మహా ఎక్కడున్నావు? ఇక్కడ క్లయింట్ వెయిట్ చేస్తున్నాడు. అసలు వెళ్ళావా? ఎక్కడున్నావు అసలు? ఇంకా కాంటెస్ట్కి ట్రై చేస్తున్నావా? ఏంది కొంప తీసి ఎన్నిసార్లు అప్లై చేస్తావే బాబు? ఇంకా 100 సార్లు కాకపోతే ఇంకా 200 సార్లు కూడా చేసేకి రెడీగా ఉన్నట్టు. త్వరగా వెళ్ళి కానీ. మహా హలో హలో. ఒక 5 minutes ఆగు, వస్తున్నా. సరే త్వరగా వెళ్ళు. హలో, ఎక్కడండి? ఇక్కడే ఉన్నది. మీరేనా? నేనే. ఓకే. నువ్వేనా ఫోటోగ్రాఫర్? నేనే. ముందే చెప్తున్నా, ఫోటోలు మంచిగా రావాలి నా పెళ్ళి. వస్తాయి సార్, బాగా వస్తాయి పక్కా. ఏంటమ్మా ఫొటోసేనా? ఫొటోసేనా? ఒకటి ఫోకస్ ఉంది, ఒకటి ఫోకస్ లేదు, ఇంకొకటి లైటింగ్ లేదు. ఒక ఫోటో కిందికి ఉంది, ఒక ఫోటో పైకి ఉంది. అసలు ఫోటో చేయడం వచ్చా నీకు? అయినా నేను కాదు అనాల్సింది, నేను పంపించిన నీ ఫ్రెండ్ అనాలి. అయినా ఈ అమ్మాయిలకి ఏం పని వస్తుందిలే, ఏం పని ఇచ్చిన శాత కాదు, ఏమి ఇచ్చినా చేయరు అమ్మాయిలు. అంతే. ఏంటి ఏమన్నావు? అమ్మాయిలు వేస్టా? అమ్మాయిలు ఫోటోలు తీయడం రాదా? అసలు నీకు ఫోటోగ్రఫీ గురించి తెలుసా? నువ్వే హౌలగాడివి, నువ్వే బేకార్ గాడివి. ఇంకోసారి అమ్మాయిల గురించి మాట్లాడేవనుకో బాగుండదు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి చూసుకోబే. హలో, ఎక్కడున్నావు? అక్కడే ఉండు, నేను వస్తున్నా. రేయ్, ఎవడ్రా వాడు? అసలు అలా మాట్లాడతాడేంటి? వాడికి అసలు సెన్స్ లేదా? వాడి ఫోటోలు తీయడం వచ్చా? కొంచెం కూల్ అవ్వు. అసలు ఏమైంది? ముందొచ్చి కూర్చో. వాడేంట్రా అలా ఉన్నాడు? నన్ను తిడతాడేంటి? కొంచెం కూల్ అవే బాబు, క్లయింట్ అన్నాక అలానే ఉంటాడు. నువ్వే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఏం అడ్జస్ట్ అవ్వాలరా? వాడేం మాట్లాడతాను నేను పడాలా? వేస్ట్ గాడు. వదిలేయే బాబు, క్లయింట్ అన్నప్పుడు అలానే ఉంటాడు, నీకు తెలియందా? నువ్వే చూసుకొని కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సరే కానీ కొంచెం కూల్గా. ఇదిగో వాటర్ తాగు. అయినా వాడిని కాదురా నిన్ను అనాలి. అలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళందరూ నా దగ్గర పంపిస్తావా? నాకేం తెలుసు వాడు అట్లా అంటాడని. చూసుకోవాలి కదరా నువ్వు. నేను నైట్ మనం పార్టీ చేసుకున్నామే, దానికి స్పాన్సర్షిప్ ఇచ్చింది ఎవరో కాదు, వాడే. స్పాన్సర్ అయితే ఎవరిని పడితే వాళ్ళని పంపిస్తావా? ఇంక వదిలేయ్యా బాబు, ఇప్పటికైనా కూల్ అయ్యావా లేదా? మహా, నాకు మాట ఇవ్వు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫోటోగ్రాఫర్ అని చెప్పి నాకు మాట ఇవ్వు.
ఈరోజు ఏంటి మీరు చాలా హ్యాపీగా ఉన్నారే? ఏమోరా తెలీదు. ఒకటి చెప్పు, మనం లైఫ్ లాంగ్ ఇలానే ఉంటామా? కన్ఫామ్ ఉంటాం, పక్కా. ఈ ఫోటో చూడు ఎంత బాగా వచ్చిందో. బాగుంది కదా? చాలా బాగుంది. అయినా ఈ ఫొటోస్ ఏం పిచ్చేయండి నీకు? ఏమోరా తెలీదు. బేసికల్లీ గోల్స్ అంటే పేరు కోసమో, డబ్బుల కోసమో, ఇంకా దేనికోసమో కదా. గోల్స్ అంటే మనకి ఇష్టమైన పని చేయడమే కదా. సో ఇదే ఇష్టమా? ఇదే ఫిక్సా నువ్వు? అవును, నువ్వు చెప్పింది కరెక్టే. నాకు ఈ ఫీల్డ్ అంటేనే ఇష్టం. అయితే నువ్వు ఇందులోనే హ్యాపీ ఉన్నావు అంటే నాకు ఓ మాట ఇవ్వు. ఫ్యూచర్లో నీకు ఏ ప్రాబ్లం వచ్చినా, నీకేమైనా సరే ఇది మాత్రం వద్దని చెప్పి నాకు ఓ మాట ఇవ్వు. ఈ మహా, అసలు ఏమైందే బాబు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఎందుకు ఈ బాధలన్నీ? మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా, సెటిల్ అయిపోవచ్చు కదా. ఎందుకు ఈ ఇబ్బందులన్నీ? హ్యాపీగా ఉండొచ్చు కదా. ఆప్తావా? పొద్దున్న నుంచి అందరు ఇదే చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా సోచి చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఏదో పీస్ఫుల్ గా ఉంటుందని వచ్చా. ఇప్పుడు నువ్వు కూడా స్టార్ట్ చేయకు. ఈజీ, నాకు వచ్చిన డౌట్ ఉంది, చెప్తావా? ఏంట్రా, ఏంటి నీ డౌట్? అసలు నీకు ఎందుకు అంత ఇష్టం ఈ ఫీల్డ్ అంటే? ఈ ఫీల్డే ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, పేరెంట్స్ హెల్ప్ చేయరు, చుట్టుపక్కల వాళ్ళు హెల్ప్ చేయరు, ఫ్రెండ్స్ కూడా కోఆపరేట్ చేయరు. ఇంకా అలాంటప్పుడు చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తారు. కానీ కొంతమంది ఉంటారు, ఎవ్వరు హెల్ప్ చేయకపోయినా, కోఆపరేట్ చేయకపోయినా మనం సక్సెస్ అవ్వాలి, మన గోల్స్ని అచీవ్ చేయాలి, ఇంకా కొంచెం దగ్గరలోనే ఉన్నామని. ఎంతసేపు నువ్వు ఆడపిల్లవి, నీ వల్ల ఏం కాదు అంటే నా వల్ల అవుతుంది, ఇంప్రూవ్ చేసి చూపిస్తా. అంతేగాని గివ్ అప్ ఇచ్చే వాళ్ళలో నేను లేను. గివ్ అప్ ఇవ్వకుండా అచీవ్ చేసే వాళ్ళలోనే నేను కూడా ఉన్నాను. అయినా ఫోటోగ్రఫీ ఎందుకే బాబు, వేరే ఫీల్డ్ ఉన్నాయిగా. ఫోటోగ్రఫీ ఎందుకంటే ఈ ఆర్ట్, ఈ ఫీల్డ్ అంటే నాకు ఇష్టం. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్తే ఆ మూమెంట్స్, ఆ ఎక్స్పీరియన్స్ అంతా మనకు గుర్తుంటుంది. కానీ ఆ మూమెంట్లో, ఆ ఎక్స్పీరియన్స్లో మనం ఎలా రియాక్ట్ అయ్యాం, ఎలా రెస్పాండ్ అయ్యాం అన్నది క్యాప్చర్ చేయాలంటే ఫోటో ఉండాలి. అందుకే నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. ఏదో ఒక రోజు నేను తీసిన ఫోటో హోర్డింగ్ మీద వస్తుంది, అప్పుడు తెలుస్తుంది నీకు నేనేంటో. గుర్తుపెట్టుకో. సరేనే, ఇంకా 1 వీకే ఉంది, ఎలా? ఏమోరా తెలియట్లేదు. సరేనే, నా మాట విను. నీకు ఇంకా 1 వీకే ఉంది కదా, నీకు ఎలాంటి హెల్ప్ అయినా నేను చేస్తా. నువ్వు ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి వర్క్ చేయి, ఓకేనా? నీకు ఎలాంటి హెల్ప్ అయినా నేను చేస్తా, నేను చూసుకుంటా. సరేనే, నేను వెళ్తున్నా. దేవుడా, ఈ ఈవెంట్లో నేను ఎలాగైనా క్వాలిఫై అవ్వాలి. ఇంకా నా లైఫ్లో ఇదే లాస్ట్ ఛాన్స్, ఇది ఎలాగైనా క్వాలిఫై అవ్వాలి. ప్లీజ్ నన్ను బ్లెస్ చేయి. నేను ఎంత మంచిగా చేసినా కానీ నా ఫోటోలు ఎవరికి నచ్చట్లేదు. ఈసారి అందరికి నచ్చేలా చూడు.
ఈరోజు అని రిజల్ట్ ఇవ్వాలి రిజల్ట్స్. నాకు భయం వేస్తుందిరా, నువ్వు చెక్ చేస్తావా? సరే ఇవ్వు. నువ్వు సాధించావు.